గుర్తుపెట్టుకోండి అందరూ, ఈసారి సంక్రాంతి బరిలో కాదు థియేటర్లో ఉంది. ఇక్కడ పోరాడే పుంజులు బల్వంత్ సింగ్ ఠాకూర్ అండ్ డాకు మహారాజ్. ఏం నచ్చిందన్న మూవీలో? ఫుల్ అన్ని ఎపిసోడ్లు బాగున్నాయన్న. అన్ని చోట్ల ఎమోషన్ వర్కౌట్ అయింది. ఫ్యాన్స్కి ఏం కంటెంట్ కావాలో అన్నీ ఉన్నాయి. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేసే కంటెంట్ ఉంది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ సూపర్, అల్టిమేట్గా ఉంది. ఇప్పటివరకు ఇచ్చిన మ్యూజిక్ కన్నా ఇది సూపర్గా ఉంది. ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ కొడుతుంది, లాగ్ అంటున్నారు, నిజమేనా అది? సెకండ్ హాఫ్లో బోర్ కాదండి, జస్ట్ స్టోరీని ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి కొంచెం అట్లా చేస్తారు. కాబట్టి అది నథింగ్ ల్యాగ్ అయితే కాదు. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ సూపర్, అల్టిమేట్. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ అయితే చింపి పడేశారు. అదంతా కూడా చూసే వాళ్ళని బట్టి ఉంటుందండి. ఇదైతే నార్మల్ రొటీన్ స్టోరీ అయితే కాదండి, పాపకి గురించి కొత్తగా చెప్పారు అంతే. గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్, ఏ మూవీ బాగుందన్న? అంటే రెండు ఎవరికి నచ్చినవి వాళ్ళకు ఉంటాయండి, ఏది తక్కువ కాదు. ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఒక్కొక్కరు నచ్చుతుంది, ఏదో తక్కువ అయితే కాదు. ఫుల్ ఎమోషన్ అండ్ ఎలివేషన్స్, ఎక్కువ ఎలివేషన్స్. మా పక్కా కమర్షియల్ మూవీ ఇది, పక్కా స్టోరీ కొద్దిగా రొటీన్గా ఉన్నా కూడా మూవీ బాగుంది. అందరూ తమన్ నందమూరి తమన్ అంటున్నారు, ఎందుకంటే నందమూరి తమన్ అంటే బాలయ్య బాబు కాంబినేషన్లో తమన్ హైలైట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా హైలైట్గా ఉంది. తర్వాత మళ్ళీ బాక్సులు కాలుతాయి, మళ్ళీ కాలుతాయి. సంక్రాంతికి బాక్సులు మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సి ఉంటాయి హాల్స్లో. తర్వాత ఊర్వశి చాలా గ్లామరస్గా ఉంది, అందరూ కూడా కాషాయం పక్కన పెట్టి రావాల్సి ఉంటుంది. ఊర్వశి గురించి చాలా అందంగా ఉంది. ఆమె కూడా ప్రామినెంట్ రోల్ ఇచ్చారు. అంటే మూవీ రిలీజ్ ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్ చూసినట్టయితే కొంచెం కాంట్రవర్సీ అయింది. సో సినిమాలో చూసినప్పుడు అవేం అనిపించదా మనకి? కాంట్రవర్సీ ఏం లేదు బ్రో, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని పట్టుకొని ప్రతిదీ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దబుడు సాంగ్ చాలా హైలైట్గా ఉంది, శేఖర్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. హాల్లో గోలగా ఉంది మూవీ. ఒక మాటలో చెప్పాలంటే ఎమోషనల్ అండ్ ఎలివేషన్స్తో పక్కా కమర్షియల్ మూవీ. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారు. డైరెక్ట్ ఈక్వల్గా ఉంది, హైలైట్గా ఉంది, పక్కా కమర్షియల్. థ్యాంక్ యూ సార్. రొటీన్ ఉన్నా ఎంత పర్లే, మనకి సినిమా చూడడం 100% మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. రొటీన్ ఎంత ఉన్నా బోర్ కొట్టద్దు. ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టలే. బీజిఎం అయితే 100%. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ కాదు, నందమూరి తమన్. బ్రో అందరు చెప్తారు రొటీన్ స్టోరీ, డైరెక్షన్ ఇది కాదు. మనం సినిమాకి వెళ్ళినప్పుడు మనకి 100% బోర్ కొట్టద్దు. ఎక్కడ చాలు, ఎంత రొటీన్ ఉన్నా పర్వాలేదు. బోర్ కొట్టకుండా మనకి సాటిస్ఫై చేస్తే చాలు, ఎంత రొటీన్ అయినా పర్వాలేదు. ఓవరాల్గా వర్త్ వాచింగ్ మూవీ, వర్త్ వాచింగ్. 100% కాదు, 200% వర్త్ వాచింగ్. వెళ్తే 100% హ్యాపీ అవుతారు, గ్యారంటీ.